కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నామంటే ఫర్ లూప్ గురించి చెప్పుకున్నాం. పైథాన్లో వచ్చేసి మనకు ఫర్ లూప్ అనేది లూపింగ్ కేటగిరీ కిందకి వస్తుందని చెప్పుకున్నాం. దెన్ మనకి ఈ లూపింగ్ కేటగిరీలో పాటు వైల్ గురించి చూసాం. దెన్ ఈరోజు కాన్సెప్ట్లో మాత్రం ఏంటంటే ఫర్ లూప్ గురించి చూస్తాం. ఓకే, మరి ఫర్ లూప్కి దీనికి డిఫరెన్స్ ఏంటో చూడాలి. దానికి కూడా ఫర్ లూప్కి దీనికి ఏంటో డిఫరెన్స్ కూడా చూడాలి. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ యొక్క వర్కింగ్ ప్రాసెస్, దాని యొక్క సింటాక్స్ రూల్, దాని యొక్క ఫ్లో డయాగ్రామ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫర్ అని ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్, ఇక్కడ నాకు ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. ఇన్ వచ్చేసి ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్. తర్వాత సీక్వెన్స్ అంటున్నాం, నాకు ఎక్కడ వరకు జరగాలి అనేది సీక్వెన్స్ కిందకి వస్తుంది. అంటే నాకు వచ్చేసి ఫర్లోకి ఇటరేట్ కావడం కోసం నాకు ఏం చేస్తానంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చేయాలి. తర్వాత ఇన్ అనే ఆపరేటర్ ఏంటంటే ఇన్ నాట్ ఇన్ అనేది రెండు వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. అంటే దానిలో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇన్ అని యూజ్ చేస్తాను. సీక్వెన్స్ అనేది కంటిన్యూషన్గా జరగడం కోసం సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏం జరగాలంటే ఈ లూప్లోకి ఎగ్జిక్యూట్ కావాలి. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలంటే టెర్మినేట్ కావాలి. ఇప్పుడు నాకు ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఇస్తాను. కండిషన్ ఇచ్చేసి ఏంటి ఐటమ్ ఆఫ్ సీక్వెన్స్ అన్న తర్వాత దీనిలో ఏంటి కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్గా టెర్మినేట్ అనేది అయిపోతుంది. డైరెక్ట్గా టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఇక్కడ చూద్దాం. లైక్ ఇక్కడ ఏం చేస్తా అంటే దీనిలో నాకు ఏం చేస్తున్నా అంటే ఫర్ అనేది లూప్ నేమ్, తర్వాత లెటర్ అనేది ఏంటంటే ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్, ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్. తర్వాత ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్, ఇన్ అనేది ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్. తర్వాత పైథాన్ అని వచ్చేసి ఏంటి సీక్వెన్స్ అనేది ఇచ్చాము. సీక్వెన్స్లో ఏం చేస్తా అంటే నాకు ఈ క్యారెక్టర్ అనేది ఎప్పుడైనా కూడా స్టోర్ కావడం వచ్చేసి ఏంటంటే త్రూ ఆన్ ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతుందని చెప్పాను. దీనికి ఏంటి పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటున్నాం కదా. ఇప్పుడు నాకు ఏంటి సీక్వెన్స్లో కూడా ఏం ఇచ్చానంటే పైథాన్ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇటరేటింగ్ దగ్గర నాకు ఏంటి ఇటరేటింగ్ స్టేట్మెంట్ దగ్గర లెటర్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటి ప్రతి టైం ఏం జరుగుతుంటుంది అంటే ఫస్ట్ పి అనే లెటర్ దానిలోకి వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ వై, తర్వాత టీ, హెచ్, ఓ, ఎన్ అనేది అప్ టు నాకు ఏంటి దానిలో కూడా లెటర్స్ ఉండే వరకు వచ్చేసి రిపీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి టెర్మినేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక కండిషన్, ఇదైతే నార్మల్ టెక్స్ట్ లోపల యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటి నార్మల్ టెక్స్ట్ని అసైన్ చేసినప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ లీస్ట్ అనేది తీసుకున్నాను. లీస్ట్ అంటే నాకు బ్రాకెట్ లోపల మెన్షన్ చేస్తా ఉన్నాం కదా. ఇప్పుడు నాకు ఈ బ్రాకెట్ లోపల బనానా, యాపిల్, మ్యాంగో అని ఇచ్చాను. ఇప్పుడు లీస్ట్ని అంతా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్లాగా పంపిస్తున్నాను, ఫ్రూట్స్ అనే వేరియబుల్లాగా పంపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ఫర్ లూప్లో వచ్చేసి ఏంటి ఫ్రూట్ అనేది ఏంటంటే ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫర్ లూప్ది. తర్వాత ఇన్ అనేది ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్. ఫ్రూట్స్ అనేది ఏంటంటే లీస్ట్ నేమ్, ఫ్రూట్స్ అనేది ఏంటి లీస్ట్ నేమ్. ఇక్కడ నాకు ఏంటిది ఈ ఫ్రూట్స్ లోపల లీస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ ఏం జరుగుతుంది ఒక్కొక్కటి ఫ్రూట్లోకి స్టోర్ అవుతూ ప్రింట్ చేస్తాం, ఫ్రూట్లోకి స్టోర్ అవుతూ ప్రింట్ చేస్తాం. అంటే ఫస్ట్ బనానా ప్రింట్ అవుతుంది, యాపిల్ ప్రింట్ అవుతుంది, మ్యాంగో ప్రింట్ అవుతుంది. దాన్ని నెక్స్ట్ ఏంటి ఇక్కడ వరకు టర్మినేట్ చేసి ఇక్కడ వరకు అంటే అయిపోగానే ఏం జరుగుతుంది టర్మినేట్ అయిపోతుంది. నాకు ఇది అవుట్ ఆఫ్ ది బ్లాక్లో ఉంది కాబట్టి నాకు ఏంటి గుడ్ బాయ్ అనేది ఎవ్రీ టైం వచ్చేస్తున్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్గా ప్రింట్ అవుతూ వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఏంటి క్యారెక్టర్ అసైన్ చేశాను, తర్వాత లీస్ట్ అసైన్ చేశాను. లీస్ట్ లోపల అసైన్ ఏంటి లీస్ట్ లోపల నాకు ఏంటి ఒక్కొక్క దానికి ఇండెక్స్ నెంబర్ వస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్కి రాదు, ఒక్కొక్క దానికి ఇండెక్స్ నెంబర్ అనేది వస్తుంది. అలా నాకేంటి ఫర్ లూప్ ద్వారా నాకు ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఏంటి లూపింగ్ అంటే కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగేదాన్ని లూపింగ్ అని కాల్ చేస్తాను. దీనిలో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇటరేటింగ్ సీక్వెన్స్ బై ఇండెక్స్ అన్న ఏంటి ఇండెక్స్ని బేస్ చేసుకొని నాకు రావాలనుకున్నాను. ఇప్పుడు నాకు ఇండెక్స్ నెంబర్స్ అనేది ఉంటాయని చెప్పుకున్నాం కదా, పాజిటివ్ ఇండెక్స్ నెంబర్, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అన్నాం కదా. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని రావడం కోసం ఫస్ట్ ఒక లీస్ట్ అనేది ఇచ్చాను. లీస్ట్లోకి బనానా, యాపిల్, మ్యాంగో అని ఇచ్చాను. దీనిలో ఏం చెక్ చేస్తున్నా అంటే ఫర్ అని ఇచ్చేసి ఇండెక్స్ అని ఇచ్చేస్తాను. ఇండెక్స్ అనేది ఏంటి నాకు ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి, ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి. ఓకే, అంటే ఇండెక్స్ అనేది ఫంక్షన్ కాదు, జస్ట్ వేరియబుల్ నేమ్ అక్కడే. దెన్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ అనేది ఏమనుకున్నాం మెంబర్షిప్. దీనిలో ఏం చేస్తామంటే లెంత్ అనేది ఇచ్చేస్తాను.
లెంత్ అనేది మీన్స్ ఏంటంటే దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఏంటిది లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏంటిది 0 1 2 అంటే మొత్తం పొజిషన్స్ ఏంటి 3 కదా. అంటే నాకు ఏంటి 3 వరకు ఇక్కడ ఏంటి 3 లెంత్ వచ్చింది. నాకు ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రావడం కోసం మనకు రేంజ్ అనేది యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏంటి రేంజ్ ఎక్కడ వరకు జరుగుతుంది అంటే 2 వరకు జరుగుతుంది. అంటే 0 1 2 వరకు జరుగుతుంది. అంటే నాకు ఏంటి ఇండెక్స్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటి దీనిలో రిటర్న్ అయ్యేది ఏంటి నెంబర్ రిటర్న్ అవుతుంటుంది. దీనిలో రిటర్న్ అయ్యేది ఏంటి నెంబర్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటి ఇండెక్స్ నెంబర్ 0 ఇండెక్స్ నెంబర్ 1 ఇండెక్స్ నెంబర్ 2 అని రిటర్న్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇలా రిటర్న్ అయ్యే టైంలో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఫ్రూట్స్ అని ఇచ్చేసి నాకు 1 అని ఇస్తే 0 అని ఇస్తే ఏం జరుగుతుంది బనానా ప్రింట్ అవుతుంది. అది యాపిల్ అని ఇస్తే అది 2 అని ఇస్తే 1 అని ఇస్తే యాపిల్ ప్రింట్ అవుతుంది. 2 అని ఇస్తే మ్యాంగో ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఏంటిది ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి నెంబరే కదా. ఫస్ట్ ఏంటి 0 1 2 3 అనేది వస్తుంది. అంటే త్రూ ఇండెక్స్ నెంబర్ అనేది రిటర్న్ చేయడం కోసం నేను ఏం యూజ్ చేస్తున్నాను రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకే అంటే నాకు ఏంటి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్లో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే యూజింగ్ ఎల్స్ స్టేట్మెంట్ అని. ఇక్కడ నాకు ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఫర్ లూప్లో వైల్ లూప్లో కూడా నాకు ఎల్స్ యూజ్ చేశాను. దెన్ ఫర్ లూప్లో కూడా నేను ఎల్స్ బ్లాక్ అనేది యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఏమి రాసామంటే ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్లా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక 10 నుంచి 20 వరకు రేంజ్ ఇచ్చాను. ఓకే 10 నుంచి 20 వరకు ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాను ఫర్ అని తీసుకొని నమ్ అనేది ఏంటి ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్, తర్వాత ఇన్ అనేది ఏంటి మెంబర్షిప్ ఆపరేటర్, రేంజ్ అన్నప్పుడు ఏంటిది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు. ఇంతకుముందు అయితే లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 10 నుంచి 20 వరకు కావాలనుకున్నాను. 10 నుంచి 20 వరకు దానిలో ఏవేవి ప్రైమ్ నెంబర్లో కాదో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. తర్వాత ఇన్సైడ్ లోపల ఫర్ లోపల ఫర్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఫర్ అంటారు. ఫర్ లోపల కూడా ఫర్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం నెస్టెడ్ ఫర్. ఇప్పుడు నాకు నెస్టెడ్ ఫర్ యూజ్ చేస్తాను. దీనిలో ఏం చేస్తానంటే ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఏది ఇటరేటింగ్ వేరియబుల్ ప్లేస్లో ఐ అని తీసుకున్నాను. రేంజ్ అనే దగ్గర 2 అని తీసుకున్నాను, నమ్ అని తీసుకున్నాను. ఏంటి 2 అని తీసుకున్నాను, నమ్ అని తీసుకున్నాను. అంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుంది 2తో ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ ఏది ఉంటుంది 10 ఉంటుంది, తర్వాత నెక్స్ట్ 11 12 13 అట్లా నాకు ఏంటి 2 తోటి దెన్ నమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం. అంటే నాకు ఏంటి ఇక్కడ 2 అనేది స్టార్టింగ్ పొజిషన్, దెన్ అప్ టు ఎక్కడి వరకు జరగాలనేది చదవాలి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ నమ్ డివైడెడ్ బై ఐ అని ఇచ్చేస్తాం. చేసినప్పుడు మనకి ఏంటి మాడ్యులేట్ చేసినప్పుడు 0 వస్తే దాన్ని ఏమిటి ఫస్ట్ ఫ్యాక్టర్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు నాకేంటి ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఈచ్గా నాకు ఏం చెక్ చేస్తుంది ఫస్ట్ 10 అనేది 10 దానిలోకి వెళ్తుంది కదా. 10 నుంచి నాకు ఏం జరుగుతుంది 2 నుంచి నమ్ వరకు కౌంట్ చేస్తూ ఏది ప్రైమ్ నెంబర్ కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్లా నాకేంటి ఫస్ట్ది ఇట్లా చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకేంటి పర్సంటేజ్ డి అన్నప్పుడు ఇక్కడ ఏంటి ఎన్ నమ్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నమ్ లోపల ఉన్న వాల్యూ ఏంటి 10 అనేది, ఐ లోపల ఉన్న వాల్యూ ఏంటి నాకు అక్కడ సెకండ్. ఇక్కడ నాకేంటి ఐ లోపల నాకు ఏమి ఇస్తాను ఇక్కడ నాకేంటి రేంజ్ లోపల ఏంటి 2 అనే వాల్యూ దీనికి వస్తుంది 2 ఉంటుంది. తర్వాత జే లోపల ఏంటి ఈ నమ్ బై డివైడ్ బై ఐ చేసిన వాల్యూ జేలోకి వస్తుంది. అలా నాకేంటి ఇది కండిషన్ ట్రూ అయితేనో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి 10 అనే నెంబర్కి ఈక్వల్స్ టు 2 into 5 చేస్తాను. తర్వాత ఏంటిది 11 అనేది ప్రైమ్ నెంబర్. తర్వాత నెక్స్ట్ 2 into 6 నెక్స్ట్ ఇట్లా నాకు ప్రైమ్ నెంబర్ ఉన్నదాన్ని ఇప్పుడు నాకు ఏంటి 1 to 20 వరకు, నాకు 20 వరకు అంటే 19 వరకే వస్తాయి. నాకు 20 వరకు ఏవేవి ప్రైమ్ నెంబర్ ఏవేవి కావాలనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం దీనిలో వచ్చేసి ఏం యూజ్ చేశాను నెస్టెడ్ ఫర్ యూజ్ చేశాను, ఎల్స్ అనేది యూజ్ చేస్తాను. ఇది ఫర్ లూప్ లోపల ఈ విధంగా యూజ్ చేస్తాను.
దెన్ నెస్టెడ్ ఫర్ అంటే ఏమనుకున్నాం, ఫర్ లూప్లో కూడా ఫైర్ అన్నాం కదా, అదే నెస్టెడ్ వైల్ కూడా ఉంటుంది. వైల్ లోపల ఇంకో వైల్ యూజ్ చేస్తాం. ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ యాడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ లోపల 2 అనే వాల్యూ ఇచ్చాం, ఐ లెస్ దాన్ 100 అని ఇచ్చాం, అంటే 99 వరకు చెక్ చేస్తుంది. దెన్ ఇది లూపే కదా, వైల్ లూపే కదా, దీనిలో మళ్ళీ ఇన్సైడ్ వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటి, లూప్ బ్లాక్లో జేలోకి 2 అనే వాల్యూ అసైన్ చేస్తాను. జే లెస్ దెన్ 1 డివైడ్ బై జే అన్నది, అంటే ఐ డివైడ్ బై జే అని చేస్తే నాకు కండిషన్ ట్రూ అయితేనో దీనిలోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ నాట్ అయితే, కాకపోతే ఏం కావాలి, బ్రేక్ కావాలి. అయితే ఏం జరగాలి, ఇంక్రిమెంట్ కావాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, అది అయినా కాకపోయినా కూడా నాకు ఇక్కడ ఏంటి, మళ్ళీ ఇఫ్ జే గ్రేటర్ దెన్ ఐ బై జే అని చేస్తాను. అలా అయితే నాకు ఏం కావాలి, ప్రైమ్ నెంబర్ అని రావాలి. లేకపోతే ఏం కావాలి, టర్మినేట్ అయిపోతుంది, అంటే ఇంక్రిమెంట్ అవుతుంది మనం. అప్ టు 99 వరకు టర్మినేట్ అయిపోతుంది, అంటే ప్రైమ్ నెంబర్ లేవు కాబట్టి రాలేదు. అలా మనకేంటి, ఫర్ లూప్లో కూడా వైల్ లూప్లో కూడా ఈ విధానం కోసం మనకి ఈ విధంగా ఇస్తాం.